అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 53. ఇక స్టోరీలోకి వెళ్తే, యుగ్ చెప్పింది అంతా విన్న తర్వాత విక్రమ్కు ఏదో లింక్ మిస్ అవుతున్నట్టుగా అనిపించింది. అప్పుడే రూపవతి అన్న పేరు గుర్తు రాగానే వెంటనే విజయ్కి కాల్ చేశాడు విక్రమ్. అటువైపు నుండి విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు అని అన్నాడు విక్రమ్. ప్రస్తుతానికి ఆఫీస్లో ఉన్నాను. అయినా 3 రోజుల నుండి ఫోన్ లేదు, ఎక్కడున్నావో తెలియదు. బన్నీని కలిసావా? ఎక్కడుంది? ఎలా ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు విజయ్. బన్నీ గురించి మనకు తెలిసింది, మనం తెలుసుకున్నది చాలా తక్కువ. తను ఫేస్ చేసిన పరిస్థితుల గురించి కనీసం మనం ఊహించలేము. అందుకే తను అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ దూరంగా ఉండడానికి ట్రై చేస్తోంది అని విజయ్ అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, ముందు ఒక విషయం తెలుసుకో అని అన్నాడు విక్రమ్. ఏంటది అని విజయ్కు సమాధానమిస్తూ చాలా లో వాయిస్తో మాట్లాడుతూ, బామ్మకు రూపవతి ధర్మేందర్ ప్రియులతో ఎవరైనా తెలిసేమో అడుగు. తెలిస్తే వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకో అని అన్నాడు విక్రమ్. సరే కానీ మరొక విషయం అని అన్నాడు విజయ్. ఏంటి? 2 రోజుల నుండి కల్కి శివప్రసాద్ బిజినెస్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. కల్కి శివప్రసాద్ అబ్రాడ్ నుండి తిరిగి వచ్చేసింది అని, ఇక నుండి స్పీ ఎంపైర్ను కల్కి లీడ్ చేస్తుంది అని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. వీటి వల్ల అనవసరమైన అటెన్షన్ పెరిగి బన్నీకి ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు అని అన్నాడు విజయ్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు బామ్మతో మాట్లాడు అని అన్నాడు విక్రమ్. సరే, నాకు వివరాలు తెలియగానే నీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను అని అన్నాడు విజయ్. కైజన్ను యూకే అప్పగించి మెడికల్ ఫైల్ను తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళింది భాను. లోపలికి వెళ్ళిన భానుని గుడి అని పిలిచాడు మాహిర్. నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు మాహిర్. ఫైల్ కోసం లోపలికి వెళ్ళిన భానుని పిలిచాడు మాహిర్. దాంతో మాహిర్ దగ్గరకు వెళ్ళింది భాను. ఎప్పుడు చాలా స్టేబుల్గా ఉండే మాహిర్లో ఏదో చిన్నపాటి అలజడి కనిపిస్తుంది. మాహిర్ ముఖంలో కనిపిస్తున్న భావాల్ని చూసిన భాను, ఏమైందన్నయ్యా అని అడిగింది. నాతో రా అంటూ భానుని తీసుకొని టెర్రస్ మీదకు వెళ్ళాడు మాహిర్. అన్నయ్య, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది భాను. అది గుడి విక్రమ్ అని మాహిర్ ఏదో చెప్పబోయే లోపల భాను ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని చూస్తూ, ఈ నెంబర్ ఎవరిది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది భాను. రత్న అంటూ వినిపించిన గొంతు వినగానే భాను ముఖం కోపంగా మారిపోయింది. మొబైల్ మీద చేటిపత్తు బిగుసుకుంది. ఎంతసేపటికి భాను మాట్లాడకపోవడంతో, నువ్వు వింటున్నావని నాకు తెలుసు. ఇంకా ఎంతకాలం ఇలా మాకు దూరంగా ఉంటావు తల్లి? నువ్వు నేరుగా ఇంటికి వచ్చేస్తే నేను ఎవరని కాదని అంటారు? అదంతా మానేసి ఇలా నీ గురించి నలుగురు మాట్లాడుకునేలా చేయడం అవసరమా అని అన్నాడు కేశవ్. అయినా భాను మాట్లాడకపోయేసరికి, నువ్వు చేసిన పనుల గురించి నిన్ను తిడతామని భయపడుతున్నావేమో. అలాంటిది ఏమీ జరగదు. నువ్వు ఇంటికి తిరిగి వచ్చాయమ్మా అని వినిపించింది ఒక ఆడగొంతు. ఆ గొంతు వినగానే భాను కళ్ళు ఎరుపెక్కాయి. దవడకండరం బిగుసుకుంది. కోపంతో ఊపిరి వేగం పెరుగుతుంటే దాన్ని అదుపు చేసుకునే పనిలో పడింది భాను. ప్రపంచం తెలియని చిన్నపిల్లవు. ఇక్కడ ఇంతమంది నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అలా ఎక్కడెక్కడో తిరగడం, ఎవరెవరితోనో సంబంధాలు పెట్టుకోవడం, వాటి గురించి బయట వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి రత్నమ్మా? నువ్వు ముందు మన ఇంటికి వచ్చేయి. ఇన్ని రోజులు నీ కోసం మీ పెద్దనాన్న వెతకని చోటు అంటూ లేదు. ఆఖరికి కొన్ని నెలల ముందు నువ్వు హైదరాబాద్ కాలేజ్లో చదువుతున్నావని తెలిసి అక్కడికి కూడా వచ్చారు. కానీ నువ్వు అక్కడ కూడా లేవు. నీకోసం మేమందరం ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా? ఆఖరికి మొన్న మీ తాతయ్య ఫ్రెండ్ ఒకరు నిన్ను ఒక చారిటీ ఈవెంట్లో ఎవరో ఒక వ్యక్తితో చూశారని చెప్తే ముందు మేము నమ్మలేదు. అతి కష్టం మీద నీ ఫోన్ నెంబర్ మాత్రం తెలుసుకోగలిగాము. ఎంత కాదనుకున్నా, ఏం చేసినా, ఎన్ని చేసినా సరే నువ్వు ఈ ఇంటి బిడ్డవు. నువ్వు ఇలా మాకు దూరంగా కష్టాలు పడవలసిన అవసరం ఏముంది అంటూ రాణి ఏడుపును ఏడుస్తూ అంది కేశవ్ భార్య అరుంధతి. అప్పటికి కూడా భాను మాట్లాడకపోయేసరికి, కల్కి ప్లీజ్, ఇంతమంది ఇంతగా అడుగుతున్నా నువ్వేం మాట్లాడకపోవడం ఏం బాలేదు. అమ్మా నాన్న నిన్ను ఇంతగా బ్రతిమలాడుతుంటే నువ్వు ఇలా పొగరు చూపించడం అస్సలు బాలేదు అని వినిపించింది మరో గొంతు. ఆ గొంతు వినగానే ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకుతున్నంత కంపరంగా అనిపించింది భానుకి. ఓ, అంటే అందరూ ఒకే చోట ఉన్నారా అని అనుకుంది భాను. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి రాక తప్పదు కదా రత్నమ్మ అని చాలా ప్రేమగా అన్నాడు కేశవ్.
కానీ ఆ మాటల్లో ప్రేమ కన్నా నర్మగర్భంగా భానుకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్లు కేశవ్ మాటల్లోని భావం భానుకి అర్థమైంది. ఇంటికి రావాలా? ఎందుకు? నా మీద చేయవలసిన నిందలు, చేయవలసిన అవమానాలు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడిగింది భాను. రత్నమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. శివప్రసాద్ గారి వారసురాలు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని బయట తెలిస్తే మావయ్య గారికి పరువు ఉంటుందా అసలు? నా మాట విని తిరిగి వచ్చేయమ్మా అని అంది అరుంధతి. అంటే మీరందరూ నా కోసం వెతుకుతున్నారు, ఎదురు చూస్తున్నారు, అదేగా మీరందరూ కలిసి ఇందాకటి నుండి నాతో చెప్పాలని అనుకుంటుంది, అంతేనా అని అంది భాను. ఇప్పటి వరకు మేము చెప్తుంది అదే కదా అని అంది కావ్య. కానీ కావ్య, మీరందరూ నన్ను ఇంటికి రమ్మని అడుగుతున్నట్టుగా కాకుండా నాకు ఎవరితోనో సంబంధం ఉంది, ఆ విషయం మీకు బాగా కావలసిన వాళ్లకు తెలియాలని ఇలా ఇండైరెక్ట్గా వాళ్ళకు హింట్ ఇవ్వడానికి మీ ముగ్గురు కలిసి ట్రై చేస్తున్నట్టుగా నాకు ఎందుకు అనిపిస్తుంది అని అంది భాను. భాను నుండి అటువంటి ప్రశ్న ఎదురవగానే తడబడిన కావ్య తన తొందరపాటును దాచుకుంటూ భాను మీద అరవటం మొదలుపెట్టింది. కావ్య డ్రామాల గురించి బాగా తెలిసి ఉండడంతో కావ్య వేషాలకి భానుకి ఓపిక నశించిపోయింది. కావ్య తప్పు మొత్తం భానుదే అన్నట్టుగా మాట్లాడుతూ, కల్కి, అసలు నువ్వు ఏమని అనుకుంటున్నావు? నువ్వు ఎవరితోనో ఉంటున్నావని తెలిసిన తర్వాత కూడా నాన్న నిన్ను ఇంటికి తిరిగి రమ్మని పిలుస్తుంటే నువ్వు అంటూ ఇంకా మాట్లాడుతున్న కావ్య మాటలు పూర్తి కాకుండానే, ఏ చేసినవన్నీ సరిపోలేదా? ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? అవి పూర్తి చేయడం కోసం ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాటకాలు మొదలుపెట్టారా అని కోపంగానే అంది భాను. కల్కి, ఏదో పాపమని జాలిపడి నాన్న నిన్ను క్షమించి ఇంటికి రమ్మంటుంటే ఎందుకు అంత పొగరు చూపిస్తున్నావు అని అంది కావ్య. క్షమించడమా? ఏం తప్పు చేశానని నన్ను క్షమించాలి మీరు? తప్పు చేసింది ఎవరు అనేది నాకన్నా మీకే బాగా తెలుసు. నా మీద జాలి చూపించవలసిన అవసరం మీకు లేదు. తాతయ్య లేని ఆ ఇంటితో కానీ అక్కడి మనుషులతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంది భాను. అంతలో భానుతో ఏదో మాట్లాడబోతున్న కావ్యను తిట్టిన అరుంధతి, తల్లి, నువ్వు కావ్య మాటలను పట్టించుకోకు, దాని గురించి నీకు తెలుసు కదా అని అంది. నా గురించి మీకు అనవసరం. నా లైఫ్లోకి మీరు మళ్ళీ రావాలని నేను అనుకోవడం లేదు. అలాగే నేను అక్కడికి రావడం అనేది ఎప్పటికీ జరగదు. నన్ను ఇలా వదిలేయండి అని బాధపడుతున్నట్టుగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది భాను. ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ వైపు చూసి చిన్నగా నవ్వింది భాను. గుడి, వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత కాల్ చేసి ఎంతగా తగ్గి మాట్లాడుతున్నారంటే దే ఆర్ అప్ టు సంథింగ్ అని అన్నాడు మాహిర్. మాహిర్ వైపు చూసి నవ్విన భాను, ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? ఇప్పుడు వీళ్ళ మాట్లాడడానికి కారణం చారిటీ ఈవెంట్ ద్వారా కల్కి శివప్రసాద్ అబ్రాడ్ నుండి తిరిగి వచ్చేసింది అని తెలియడమే. ఇక నుండి కంపెనీని నేను హ్యాండిల్ చేస్తాను అని బిజినెస్ సర్కిల్లో అనుకుంటున్నా అన్న విషయం తెలిసిందే కదా. కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితిని చెక్కబట్టడానికి వాళ్ళంతటా వాళ్ళే నన్ను స్టడీస్ కోసం అబ్రాడ్ పంపించామని, వచ్చాక అంతా చూసుకుంటాను అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నేను అనేదాన్నే ఉన్నాను అన్న విషయమే మర్చిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సడన్గా నా గురించి బిజినెస్ సర్కిల్లో చర్చ మొదలవడంతో వాళ్ళకు డైరెక్టర్స్ అండ్ తాతయ్య ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ నుండి ఒత్తిడి రావడం మొదలైంది. ఇప్పుడు నా అంతటా నేనుగా నా షేర్స్ను వదులుకుంటే తప్ప వాళ్ళకు కంపెనీలో స్థానం ఉండదు, ఎటువంటి అధికారము ఉండదు. అందుకే వాళ్ళు ఇంతగా తగ్గి మాట్లాడుతున్నారు. కొత్తగా ఈ నాటకానికి తెర తీశారు. అది మాత్రమే కాకుండా కావ్య మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే ప్రస్తుతం వివేక్ కూడా అక్కడే ఉన్నాడు. వివేక్ ముందు వాళ్ళ తప్పు లేదు అని చెప్పకనే చెప్పడానికి ట్రై చేస్తూ జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేమీ లేదని చెప్తూనే నన్ను క్యారెక్టర్లెస్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అంది భాను. భాను చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు మాహిర్. అర నిమిషం తర్వాత, అంతా ఓకే, కానీ వాళ్ళకు నీ నెంబర్ ఎలా తెలిసింది అని అన్నాడు మాహిర్. మాహిర్ అడిగిన ప్రశ్నకు ఆలోచనలో పడింది భాను. ఒక్క నిమిషం పాటు ఆలోచించిన భానుకి ఏదో అర్థమైనట్టు వెంటనే ఫోన్ తీసి తన మరో నెంబర్ నుండి ఒక నెంబర్కు కేస్ నెంబర్ 3274 అని టైప్ చేసి సెండ్ చేసింది. ఆ తర్వాత మరో నెంబర్కు కాల్ చేసింది భాను. ఆ వ్యక్తి ఫోన్ ఆన్సర్ చేసిన వెంటనే అతనిపై అరవడం మొదలుపెట్టింది భాను. నేను మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత కమ్మేశారు అని బాధ ఆవేశం నిండిన గొంతుతో అడిగింది భాను. కల్కి అని కోపంగా అరిచాడు భరద్వాజ్. ఏంటంకుల్, నిజం చెప్తే కోపం వస్తుందా? మీరు కూడా నన్ను ఇంతగా మోసం చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీరు కూడా కేశవ్, అరుంధతి వాళ్ళతో కలిసిపోయి
తాతయ్య మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారుగా అని బాధగా అంది భాను. కల్కి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నో అంకుల్, లిమిట్స్ క్రాస్ చేసింది మీరు. మా తాతయ్య మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వెలకట్టి వాళ్లకు అమ్మేశారు. మీ నుండి నేను ఇది ఊహించలేదు. ఎస్పీ ఎంపైర్ను మీకు దక్కనివ్వను అని చెప్పి ఫోన్ పెట్టేసింది భాను. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత భాను ఫోన్ రింగ్ అయింది. కల్కి అంటూ వినిపించిన గొంతు వినగానే ఐఎమ్ సారీ అంకుల్ అని అంది భాను. అది సరే కానీ ఇంత సడన్గా ఫోన్ చేసి నాపై అరవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తి. కానీ మీరు విషయం అర్థం చేసుకొని పరిస్థితికి తగ్గట్టుగానే రియాక్ట్ అయ్యారుగా అని నవ్వుతూ అంది భాను. నువ్వు పంపిన కోడ్ చూశాను, విషయం అర్థమైంది అని అన్నాడు భరద్వాజ్. మరుక్షణంలో భాను ముఖంలోని భావం కోపంగా మారిపోయింది. అంకుల్, ఐ థింక్ దెర్ ఈజ్ ఎ మోల్ ఇన్ యువర్ ఆఫీస్ అని అంది భాను. భాను చెప్పింది విన్న భరద్వాజ్ ఆర్ యూ ష్యూర్ బేబీ అని అన్నాడు. ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ అంకుల్. సుమారుగా 6-7 నెలల ముందు మీరు నాతో మాట్లాడారు. ఆ తర్వాత రోజు కేశవ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆ రోజు కూడా మార్నింగ్ మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు అక్కడ విషయాలన్నీ నాతో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కేశవ్ నుండి ఫోన్ వచ్చింది. దాన్ని బట్టి కానీ నేను నీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ బయట వారు ఎవ్వరూ లేరు బేబీ అని అన్నాడు భరద్వాజ్. మీరు తాతయ్య పార్ట్నర్ మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మీకు నేను టచ్లో ఉన్నానన్న డౌట్తో కేశవ్ మీ ఆఫీస్లో తన మనిషిని పెట్టి ఉండవచ్చు అని అంది భాను. నేను కనుక్కుంటాను అని అన్నాడు భరద్వాజ్. నో అంకుల్, నేను కనుక్కుంటాను. ఇప్పుడు మీరు కనుక్కోవాలని ట్రై చేస్తే అది వాళ్ళను అలర్ట్ చేయడం అవుతుంది అని అన్న భాను. ఒకవేళ నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు నా మీద అరిచారు కాబట్టి మరో 2 రోజుల్లో కేశవ్ మిమ్మల్ని కలుస్తాడు ఎస్పీ ఎంపైర్స్ కోసం మీతో డీల్ మాట్లాడడానికి అని అంది భాను. రానివు బేబీ, కంపెనీకి అసలైన వారసులు ఎవరో వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను అని అన్నాడు భరద్వాజ్. అంకుల్, దారికి అడ్డంగా పెరుగుతున్న చెట్టు కొమ్మలను తీసేయడం వల్ల లాభం లేదు. అది సమస్యను కేవలం తాత్కాలికంగా మాత్రమే పరిష్కరిస్తుంది. కొన్ని రోజులకు మళ్ళీ అది చిగురిస్తుంది. సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. శాశ్వత పరిష్కారం కావాలంటే దాని వేరు నుండి మొదలుపెట్టాలి. డెస్ట్రాయ్ ఇట్ ఫ్రమ్ ఇట్ రూట్స్ అని అంది భాను. భాను చెప్పింది విన్న భరద్వాజ్ నవ్వుతూ సరే అయితే ఇక ఆట మొదలు పెడదాం. నో వండర్, నువ్వు నిజంగానే తాతకు తగ్గ మనవరాలివి అని అన్నాడు భరద్వాజ్. చిన్నగా నవ్వి ఫోన్ పెట్టేసింది భాను. గుడి, నువ్వు ఇదంతా భరించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, తెల్లవారేసరికి వాళ్ళను రోడ్డు మీద నిలబెడతాను అని అన్నాడు మాహిర్. అన్నయ్య, వాళ్ళు చేసిన పనులన్నిటికీ శిక్ష పడాల్సిందే. ఎదుటివారిని మానసికంగా శారీరకంగా బాధపెట్టడం మాత్రమే తెలిసిన వాళ్లకు బాధపడడం ఏంటో ఏమిటో తెలియాలి అని అంది భాను. భాను వైపు ప్రౌడ్గా చూస్తూ తలపై చేయి వేసి నిమిరాడు మాహిర్. అన్నయ్య, నువ్వు ఇంతకుముందు ఆదిత్య గురించి ఏదో చెప్పబోయావు అని మాహిర్ వైపు చూస్తూ అడిగింది భాను. విక్రమ్ ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేశాడు అని అన్నాడు మాహిర్. వాట్? కానీ ఎందుకు అని అంది భాను. ఆదిత్యకు ఆర్వీ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంది భాను. దానికి సమాధానం మాహిర్ ఏమిచ్చాడో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.